ఓకే, ముందుగా హనుమంతరావు గారు, అసలు ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఇంకా రిజల్ట్ వస్తుంది అంటే ఇంకా నమ్మకం ఉందా? బీజేపీ ఇంతకుముందు 46 స్థానాల్లో ముందంజలో ఉన్నారన్నారు, మరి ఇప్పుడు మళ్ళీ మీ 44 అన్నారు. మళ్ళీ మీ రిప్రజెంటేటివ్ ఇందాక 39, 30, 39, 30 అట్లా ముందు వెనకాల అవుతుంది. చూడాలి. ఏదైనప్పటికీ ప్రజా తీర్పు అంతిమంగా మనం స్వాగతించాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే. అది రాను చూద్దాము. మీరు అన్నట్టు ఇంకా 2 గంటల్లో క్లారిటీ వస్తుంది. దీంట్లో మనము విశ్లేషించుకోవాల్సింది ఏంటంటే బీజేపీ చాలా గట్టిగా అంటే మీరు అన్నట్టుగా ఇందాక కనీసం 15-20 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు. అయితే ఈసారి ఖచ్చితంగా రావాలి. ఒకటి 27 సంవత్సరాలు సార్, 20 సంవత్సరాలు, 27 సంవత్సరాలకి ఇప్పుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశంతో అన్ని అస్త్రశస్త్రాలు ఉపయోగించింది. లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి నార్త్లో మీరు గమనిస్తే డబ్బు మద్యం ప్రభావం తక్కువ సౌత్లో కన్నా. ఇక్కడ ఒక ఓటు మన దగ్గర తెలిసింది, అందరికి తెలిసిందే, మనకి చాలా కాస్ట్లీ. 5,000, 2,000, 3,000 దగ్గర నుంచి. నార్త్లో ఆ పరిస్థితి ఉండదు మీకు. ఈసారి మాత్రము డబ్బుతో పాటు షూస్, బ్లాంకెట్స్, అన్ని వస్తువులు ఓపెన్గా మనం ఈసారి పంచుతున్నట్టు కనిపించింది. ఈ విషయాన్ని ఈ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తే ఎన్నికల సంఘం కూడా చూసి చూడనట్టు వివరించింది. అంటే ఈసారి మేము బీజేపీతో పాటు ఎన్నికల సంఘంతో కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఒక అడ్వకేట్గా నేను కాన్స్టిట్యూషనల్ అథారిటీని అంత ఈజీగా బ్లేమ్ చేయకూడదు. కానీ ఒక పౌరుడిగా అదే సంస్థ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఒకవేళ సరిగ్గా పని చేయకపోతే వేలెత్తి చూపించడం కూడా నా బాధ్యత. ఓకే, అంటే మీ తప్పేమీ లేదు. తప్పని కాదు, అంటే అట్లా కాదు. ఇప్పుడు గెలుపోటములకు సంబంధించి ప్రజలు చూస్తూ ఉంటారు. ఒకవేళ అది ఇరికించిన కేసు అయితే ప్రజలు అర్థం చేసుకోలేకపోయారంటారా? చెప్తాను. మీరు అన్నదంతా దీంట్లో ఏంటంటే మీకు నాకు ఒక 2 నిమిషాలు పిఎంఎల్ఏ చట్టం ఏం జరిగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు 2002 సంవత్సరంలో పిఎంఎల్ఏ చట్టం తీసుకొచ్చినప్పుడు అది నార్మల్ బెయిల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా ఉండే. కానీ 2022 సంవత్సరంలో ఒక కొత్త రూల్ తీసుకురావడం జరిగింది, అమెండ్మెంట్. ఏంటి అని అంటే వీళ్ళు ప్రూవ్ చేసుకోవడం ఒకటైతే, బెయిల్ రావాలి అని అంటే ఈడీ సంస్థ ఏదైతే ఆరోపణలు చేసిందో ఈడీ సంస్థనే ఒప్పుకోవాలి. అది ఒప్పుకోకపోతే బెయిల్ ఇవ్వరు. అది రూల్ అమెండ్మెంట్. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి అగెయిన్స్ట్ అని ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో బెయిల్ రావడం అసంభవం. ఎప్పుడు వస్తుంది? ఒకే ఒక అంశంలో, ఎప్పుడు అప్రూవర్గా మారితే మాత్రం వచ్చింది. ఎవరికి వచ్చింది? మాగుంట శ్రీనివాసులకి. ఆయన ఎవరు? ఆరోపితుడే. ఇప్పుడు ఎక్కడున్నారు? ఎన్డీఏలో. మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఆరోపితుడు అయినటువంటి మాగుంట శ్రీనివాస్కి అదే మీరు బెయిల్ ఎట్లా ఇచ్చినారు? ఇచ్చినారు. మీరు పార్టీ మీ ఎన్డీఏలో ప్రభుత్వంలో ఎలా చేర్చుకున్నారు? ఆయనకి మోదీ వచ్చి ఈరోజు క్యాంపెయిన్ చేయలేదా ఎంపీ ఎలక్షన్స్లో? అంటే అది నిజమా, ఇది నిజమా? సో ఇదంతా ప్రూవ్ అవ్వాలి అని అంటే 10-15 సంవత్సరాలు అవుతుంది. బురద చల్లి వదిలేయడం అంటే పబ్లిక్కి, ఒక కామన్ ఓటర్కి ఇదంతా అర్థం కాదు. ఏది నమ్మారు, ఏది నమ్మలేదు అనుకుంటున్నారు? అంటే ఇంకా నమ్మకపోవడం అనేది ఇంకా నేను ఇందాక అన్నట్టు చూద్దాము. బట్ ఇప్పుడు ఇదే టైంకి గత టర్మ్ లో మనం చూసుకున్నట్టయితే మీ హవా నడిచింది, చీపురు పట్టుకుని ఊడి చేసిన సిచ్యువేషన్ చూసాం. సో ఇప్పుడు ఇంకా మీరు 2 గంటల తర్వాతే చెప్తాను అని అనుకోవడం అంటే ఇప్పుడు మీ రిపోర్టర్ చెప్తున్నారు కదా 34 నుంచి 44 నుంచి 39కి వచ్చింది అని. ఇప్పుడు 2 గంటల నుంచి అగ్రనేతలు లీడ్ లో లేని వాళ్ళు ఇప్పుడు అందరూ లీడ్ లోకి వస్తున్నారు. చూద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు బీజేపీ.